ప్రతి కేళి రుక్మిణికి రంగు మోవి కగడము ఇది గోవర్ధనపు గోమేధికము. Hello beautiful people, welcome back to my channel and welcome to one more mini vlog. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్లో ఒక ఫెస్టివల్ వ్లాగ్ అయితే నేను ఇప్పుడు పోస్ట్ చేయబోతున్నాను. దట్ టు ప్రాపర్ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్ లాగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి జరిగింది, ఎలా జరిగింది అనేసి మొత్తం వీడియో షూట్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఇది మొన్న వినాయక చవితి వచ్చినప్పుడు నేను నా ప్లేస్ నుంచి నా ఫ్రెండ్ ప్లేస్కి లీడ్స్కి వెళ్ళానమాట. వినాయక చవితి అక్కడ వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుందాం అనేసి ఆ రోజు తీసిన వ్లాగ్ అనమాట. మీరెవరన్నా నన్ను ముందు నుంచి ఫాలో అవుతుంటే మీ అందరికీ తను తెలిసే ఉంటుంది. తనే నా బెస్ట్ ఫ్రెండ్ ప్రీతిక. సో ఇంకా ఆ రోజు మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయిపోయి మంచిగా ట్రెడిషనల్గా రెడీ అయిపోయి ఇంకా కిందకి వెళ్ళిపోయామన్నమాట. నేను నా ఫ్రెండ్ ప్రసాదం చేయడం స్టార్ట్ చేద్దాము, పండగ సెలబ్రేషన్ స్టార్ట్ చేద్దాము అనేసి. తనే మా ఫ్రెండ్ స్పందన. షీ ఈజ్ అన్ అమేజింగ్ ఆర్టిస్ట్. తనే ఆ రోజు మా బుజ్జి గణేష్ని తయారు చేసిందనమాట. యాక్చువల్గా తను క్లేతో చేద్దామని అనుకుంది, బట్ కుదరలేదు. సో ఇంకా పసుపు ఇంకా గోధుమ పిండితో ఈ బుజ్జి గణేష్ని చేసిందనమాట. నాకైతే ఎంత క్యూట్ అని అనిపించిందో, మీకు ఎలా అనిపించిందో కమెంట్ బాక్స్లో అయితే చెప్పడం మర్చిపోకండి. గణేష్ చేసేటప్పుడు ఎలాగో నేను నా ఫ్రెండ్ హెల్ప్ చేయలేకపోయాము. ఇంకా అట్లీస్ట్ ప్రసాదంలో అన్నా హెల్ప్ చేద్దాము అనేసి తలా ఒక పని చేస్తున్నామన్నమాట. ఇక్కడ తను వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం కోసం అవి ఉండ్రాళ్ళేమో రెడీ చేస్తుంది. నేను యాక్చువల్గా ఈ పాయసం చూడడం వినడం ఇదే ఫస్ట్ టైం అనమాట. బేసిక్గా మా వైపు వినాయక చవితి అనగానే బాగా గుర్తొచ్చేది కుడుములు ఒక్కటే. సో స్పందన ఈ పాయసం చేస్తాను అని చెప్పేసి ఈ పాయసం చేసిందనమాట. అండ్ మేము ముందుగానే అనుకున్నాం అనమాట, పులిహోర, దద్దోజనం, సేమియా పాయసం కూడా చేద్దాము అనేసి. అందరం ఒక్కొక్క థింగ్ని షేర్ చేసుకున్నాం అనమాట. నేను వచ్చేసి సేమియా పాయసం చేశాను, ప్రీతిక వచ్చేసి పులిహోర అండ్ దద్దోజనం చేసిందనమాట. ఈ మెహందీ నేనే పెట్టాను, అదే చూపిస్తున్నాను ఎంత క్యూట్గా ఉంది అని చెప్పేసి. నా మెహందీ డిజైన్ ఎలా ఉందో కూడా కమెంట్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. అండ్ అలా మేము ప్రసాదం పనులన్నీ స్టార్ట్ చేసేసుకున్నాం అనమాట. పనులని చెప్తూ వీడియోస్ షూట్ చేసుకుంటూ కనిపిస్తున్నాను ఏంటని అనుకుంటున్నారు కదా. సో బేసిక్గా వాళ్ళది ఒక బుజ్జి కిచెన్ అనమాట. అందులో ముగ్గురు ఒకేసారి పట్టరు, ఒకేసారి ముగ్గురు నిల్చుకొని వంట చేయలేరు అనమాట. అందుకని ఒకదాని తర్వాత ఒకటి చేస్తూ ఉన్నాము. అండ్ మిడిల్లో టైం దొరికినప్పుడు ఇలా వ్లాగ్స్, వీడియోస్, ఫొటోస్ అవన్నీ తీసుకుంటూ ఫుల్ టైం పాస్ అయిపోయింది అనమాట మాకు. యాక్చువల్లీ 1 అవర్లో అయిపోతుంది అని అనుకున్నాము పనంతా, కానీ 3 గంటలు పట్టింది. అండ్ అసలు తెలియలేదు 3 గంటలు అయిపోయింది అని చెప్పేసి. అంతే కదా, ఫ్రెండ్స్తో ఉండి కలిసి చేస్తే అలాగా ఆడుతూ పాడుతూ టైం చాలా ఫాస్ట్గా అయిపోతుంది. బై ద వే, మీరు మీ పండుగని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఏమేం స్పెషల్స్ చేశారు అవన్నీ నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. సో బ్యాక్ టు కిచెన్. రైట్ సైడ్లో నేను సేమియా పాయసం రెడీ చేస్తున్నాను, లెఫ్ట్ సైడ్లో ప్రీతిక పులిహోర చేస్తుందన్నమాట. ఆ రోజైతే అన్ని ప్రసాదాలు ఎమ్మొచ్చాయి అసలు. అది ప్రసాదం అని చేస్తామనో ఏమో తెలియదు, కానీ టేస్ట్ అయితే చాలా 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 అమేజింగ్గా ఉన్నింది. మేమైతే కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేసాము. అండ్ స్పందన ఇంకా ప్రీతిక దేవుడి పూజ కోసం అంతా రెడీ చేస్తూ ఉన్నారనమాట. క్యాండిల్స్ అవంతా పెట్టి, ఏదో మాకున్న దాంట్లో మేము చేయగలిగిన దాంట్లో, యూకేలో ఉంటున్నాం కాబట్టి ఇంతే చేయగలిగాము. ఇక్కడ ఏమన్నా తప్పులు జరుగుంటే మాత్రం ప్లీజ్ మమ్మల్ని క్షమించండి. మళ్ళీ కమెంట్లో అంత చాటభారతాలు రాయకండి ప్లీజ్. సో ఫైనల్లీ ఆఫ్టర్ చాలా కష్టం ఒక 3 గంటల తర్వాత దేవుడికి చక్కగా నైవేద్యం అంతా పెట్టేసుకొని పూజ అంతా అయిపోయిందనమాట. ఇంకా ఆబ్వియస్లీ ఇంత ట్రెడిషనల్గా రెడీ అయిన తర్వాత ఫోటోలు, వీడియోలు అయితే పక్కా. అవి లేకపోతే ఇంకా మాకు పండగ జరిగినట్లే ఉండదు. సో మంచిగా కాసేపు ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. గణేష్తో పాటు తీసుకున్నాము, సపరేట్గా తీసుకున్నాము. ఇక్కడ చూడండి నా ఫ్రెండ్ ఎవరి పని వాళ్ళది అన్నట్టు మేమిద్దరం ఫొటోస్ తీసుకుంటుంటే దొంగచాటుగా ప్రసాదాలన్నీ తీసుకొని తినేస్తుంది. కానీ క్యూట్గా ఉంది కదా. అండ్ హియర్ కమ్స్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ఎనీ పండగ డే. అదేనండి భోజనం టైము. ఎందుకో తెలీదు, పండగ ఫుడ్ ఉన్నంత టేస్ట్ ఇంక ఏది ఉండదు. నాకైతే అంత నచ్చుతుందనమాట. సో ఇక్కడ నా ఫ్రెండ్ నాకు ప్లేట్ సెట్ చేసి ఇస్తుంది. పులిహోర, దద్దోజనం, చనా అన్నీ వేసి ఇచ్చిందనమాట. ఇంకా ముగ్గురం కూర్చొని కాసేపు కబుర్లు చెప్పుకుంటూ మంచిగా ఒక్కొక్క ఐటమ్ని ప్రేస్ చేసుకుంటూ బాగా తిన్నాము. అండ్ ఆల్సో నేను మీకు ఇంకో వ్యక్తిని పరిచయం చేయడం మర్చిపోయాను. యాక్చువల్లీ ఇంట్లో ముగ్గురు ఉంటారనమాట, ప్రీతిక, స్పందన, ఇంకా క్యామ్ బేసిక్గా ఆ టైంలో ఇంట్లో లేడు, పార్ట్ టైంకి వెళ్ళున్నాడు. బట్ లేటర్ ఇన్ దిస్ వీడియో జాయిన్ అవుతాడు.
అండ్ మీన్‌వైల్ నేను మీకు ఒక బ్యూటిఫుల్ ప్లేస్ చూపిద్దామని చెప్పేసి కిచెన్ కింద ఇంకో రూమ్ ఉంది. ఆ రూమ్‌లోకి తీసుకొచ్చాను. ఈ రూమ్ ఎవరిదో కాదు. ఇందాక మీరు చూసారు కదా! స్పందన అని చెప్పాను ఆర్టిస్ట్ అని. తన రూమ్ అనమాట. బేసిక్‌గా ఇంట్లో ఉన్న ముగ్గురు ఆర్టిస్ట్‌లే. ముగ్గురు సూపర్ ఆర్టిస్ట్‌లు. మీరు గనక వాళ్ళని ఫాలో అవ్వకుంటే మాత్రం నేను డిస్క్రిప్షన్‌లో ముగ్గురు ఐడీస్ ఇన్‌స్టాగ్రామ్ ఐడీస్ ట్యాగ్ చేస్తాను. ప్లీజ్, ప్లీజ్ డూ ఫాలో దెమ్. వీళ్ళు ముగ్గురు కూడా రూమ్స్ ఎప్పుడు అమేజింగ్‌గా డెకరేట్ చేసుకుంటారు. ఎస్పెషల్లీ స్పందన. నాకైతే తన రూమ్‌లో ఉన్నప్పుడు ఏదో ఆర్ట్ గ్యాలరీలో ఉన్న ఫీలింగే వస్తది ఎప్పుడు. ఇవన్నీ తను వేసిన పెయింటింగ్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయో చూడండి. నేను వీళ్ళ దగ్గరకొచ్చినప్పుడల్లా వీళ్ళ రూమ్ డెకరేషన్స్ చూసి మోటివేట్ అయ్యి మళ్ళీ నేను నా రూమ్‌కెళ్ళినప్పుడు అలా డెకరేట్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాననమాట. చాలా యాస్థెటిక్‌గా ఉంటుంది. సో, అప్పటికే ఈవినింగ్ 4:30 అలా అయిపోయిందనమాట. ఫుల్ టయర్డ్ అయిపోయాను నేనైతే. ఇంకా ఒక 1, 1½ అవర్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ బయటికెళ్ళే ప్లాన్ ఉన్నింది. అంటే డిన్నర్‌కి ఇండియన్ రెస్టారెంట్‌కెళ్దాము అనేసి ముందే అనుకున్నామనమాట. బేసిక్‌గా నేనెప్పుడన్నా వాళ్ళ దగ్గరికెళ్తే నాకు ఖచ్చితంగా ఇండియన్ ఫుడ్ తినిపిచ్చే పంపిస్తారు వాళ్ళు. ఇంకా డిన్నర్ టైమ్‌కి క్యామ్ బ్రో కూడా మాతో జాయిన్ అయ్యాడనమాట. కరెక్ట్‌గా డిన్నర్‌కి స్టార్ట్ అయ్యే ముందు ఇంకా ఇన్‌స్టాక్స్ క్యామ్‌లో కొన్ని ఫోటోస్ అయితే తీసుకున్నాం మేము. నేనొక కాపీ తీసుకున్నాను. వాళ్ళొక కాపీ తీసుకున్నారనమాట. ఈ ఇన్‌స్టాక్స్ స్కామ్ గురించి లాస్ట్ టైమ్ వీడియో పెట్టినప్పుడు చాలామంది చాలా క్వెషన్స్ అడిగారు ఇన్‌స్టాగ్రామ్‌లో. మీకు కావాలంటే నేను మళ్ళీ డీటెయిల్‌గా దాని గురించి వీడియో ఒకటి చేస్తాను. సో, ఫైనల్లీ మేమైతే రెస్టారెంట్ రీచ్ అయిపోయామనమాట. ఇదొచ్చేసి లీడ్స్‌లో ఉన్న ఆనంద్ స్వీట్స్ రెస్టారెంట్. మీరెవరన్నా ఇంగ్లాండ్‌లో ఉన్నా, లీడ్స్‌కి దగ్గరలో ఉన్నా, లీడ్స్‌లో ఉన్నా సరే ఇండియన్ ఫుడ్ తినాలంటే మాత్రం పక్కా ఇక్కడికే విజిట్ చేయండి. ప్రైజెస్ చాలా రీజనబుల్‌గా ఉంటాయి. అండ్ ఫుడ్ కూడా చాలా అమేజింగ్‌గా ఉంటుంది. ఇండియన్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది కడుపు నిండా. అప్పుడు మేమైతే మా ఆల్ టైమ్ ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్స్ కొన్ని ఆర్డర్ చేసుకున్నామనమాట. లైక్ పరాఠాస్, సమోసా చాట్, బేల్ పూరి, మ్యాంగో లస్సీ ఇలా మా ఫేవరెట్ ఫుడ్ ఐటెమ్స్ అన్నీ పెట్టుకొని మంచిగా కడుపు నిండా డిన్నర్ చేసేసి మళ్ళీ బ్యాక్ టు రూమ్ అనమాట. మేము రూమ్‌కి రీచ్ అయ్యేసరికి నైట్ అరౌండ్ 10:30, 10:40 అయిపోయింది. అండ్ ఈ 3 ఫోటోస్‌లో పైనున్న ఫోటో మాకు తెలియకుండానే చాలా క్యాండిడ్‌గా క్లిక్ అయిపోయిందనమాట. అదెలా క్లిక్ అయిపోయింది అనేసి వీళ్ళిక్కడ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సో, దట్స్ ఆల్ ఫర్ దిస్ వ్లాగ్ గైస్. ఐ హోప్ మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చిందని అని అనుకుంటున్నాను. బిఫోర్ ఎండింగ్ దిస్ వీడియో మా వాళ్ళు మీకేదో చెప్తారంట వినేయండి. Bye. Bye. Please do subscribe to Buttabomma Vlogs. Exactly. Like, share, comment. Bye, guys. Subscribe. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గైస్.